అమేజింగ్. బాపు గారి పోస్టర్ చూసినట్టు అనిపించింది. అండ్ ఈ టైంలో ఇలాంటి మూవీస్ తెలుగుదనం ఉట్టిపడేటట్టు చేయటం అండ్ యంగ్ డైరెక్టర్స్ చేయటం అనేది చాలా అభినందనీయం. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం చేస్తూ కూడా టుక్ ఏ వెరీ బిగ్ రిస్క్. అట్ ద సేమ్ టైమ్ టైటిల్ చూడగానే చిన్న చిన్న ఆశ అనేది, చిన్న చిన్న ఆశ ఆయనకి పెద్ద ఆశ నెరవేరాలని కోరుకుంటూ, నేను జనరల్గా ఈ కొత్త ప్రొడ్యూసర్లు ఫస్ట్ టైం వస్తున్నాం అంటే కనుక ఇనిషియల్ చాలా డిస్కరేజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదండి, ఎందుకు అనవసరంగా ఇప్పుడు వస్తున్నారు మీరు అని చెప్పి. కానీ శ్రీనివాస్ గారి పట్టుదల చూసి అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగా. అడిగితే ఏమండి ఇట్లా కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను నేను. ఆయన యాక్చువల్గా ఏంటిది మార్కెటింగ్లో ఉండేవారు, కన్స్ట్రక్షన్ మార్కెటింగ్లో ఉండేవారంట. దెన్ కొత్త డైరెక్టర్ చేస్తానంటే కన్స్ట్రక్షన్ మార్కెటింగ్ నుంచి వచ్చి కొత్త డైరెక్టర్తో ఏంటండి మీరు, ఇప్పుడు అసలు పరిస్థితి బాగాలేదు అని చెప్పి అనేవాడిని. లేదండి కథ చాలా బాగుంది, నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు తీయాలని ఆశ ఇప్పుడు నెరవేరుతుంది అన్నారు. ఈ టైటిల్ చూసినాక ఆ టైటిల్ ఆయన తగ్గట్టే ఉన్నట్టు ఉంది అనిపించింది. చిన్న చిన్న ఆశ అని ఆయన తగ్గట్టే ఉంది టైటిల్ కూడా, వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం కిరణ్, నాకు కిరణ్ ఈ మధ్య పరిచయం చేశారు. కిరణ్ని పరిచయం చేస్తే నేను కిరణ్ ఫస్ట్ జనరల్గా నా దగ్గరికి వచ్చే డైరెక్టర్లు చాలా మంది కొత్త వాళ్ళు వస్తుంటారు. వస్తున్నప్పుడు అడిగేది ఏంటంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అసలు ఏమన్నా చదువుకున్నారా, ఈ రెండు క్వశ్చన్లు జనరల్గా అందరిని అడుగుతానండి నేను. అదే సేమ్ క్వశ్చన్ కిరణ్ కూడా అడిగాను. కిరణ్ అడిగితే సార్ నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసి అంటే ఫినిష్ చేసావా మధ్యలో ఆపేసావా అని అడిగానండి. నేను చాలా మంది వచ్చేవాళ్ళు మధ్యలో ఈ మధ్య వచ్చేవాళ్ళు చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ మధ్యలో ఆపి వస్తున్నారు కూడా. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి రావడం అనేది చాలా మంచిది ఇండస్ట్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతకుముందు నడిచిపోయింది కానీ ఇప్పుడు మటుకు చాలా అవసరం ఉండేది. అండ్ ఐ విష్ కిరణ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. మన అనిల్ గారు లాగే అమెరికాలో జాబ్ వదిలేసి ఇక్కడ మంచి సినిమాలు తీయాలని ఇండియా వచ్చి మంచి పట్టుదలగా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ పర్టికులర్ మూవీకి కథ అందించిన సతీష్ గారు నాకు కాలేజ్ రోజుల నుంచి తెలుసు. ఆయన సీనియర్ పాత్రికేయుడు, సాక్షిలో పనిచేస్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్లో డెఫినెట్గా ఒక మంచి సినిమా వస్తుంది. అధినేత శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి, పుట్టిన రీల్స్ అధినేత శ్రీ అనిల్ శంకర్ గారికి, వివేక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి వస్తే ఇది ఒక 3 జంటలు, 3 ఏజ్లు, 3 జానర్ల మధ్య నడిచిన ఒక చిన్న ప్రేమ కథ. ఒక అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో అప్పుడే లైఫ్ చూస్తున్న ఒక టీనేజ్ కపుల్, లైఫ్లో సెటిల్ అయి పెళ్లి చేసుకున్న ఒక కపుల్, జీవితం చివరి దశకు వచ్చిన ఒక ఓల్డ్ ఏజ్ కపుల్, 60-65 ఇయర్స్ కపుల్. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది అన్నది ఒక అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో ఒక కంపారిటివ్ లవ్ స్టోరీ అలా చేస్తూ వచ్చాను. చూడ్డానికి చాలా చక్కగా, అంటే ఫ్యామిలీతో హ్యాపీగా అలా కూర్చొని చూడదగిన ఒక సినిమా అయిపోయిందండి. ఒక్క సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఆడియో ప్లాన్ చేస్తున్నాం. మంత్ ఎండ్కి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తాం. దామోదర్ ప్రసాద్ గారును తర్వాత వివేక్ గారు ఆయన చెప్పినట్టు యాక్చువల్లీ 1 year నుంచి నేను పరిచయం అండి. అనిల్ గారి దగ్గరికి నిన్న ఒక ఫ్రెండ్తో వెళ్ళానండి నేను. ఈ దామోదర్ ప్రసాద్ గారిని, వివేక్ గారిని ఫస్ట్ నుంచి నాకు ఈ సినిమాలో ఇన్పుట్స్ ఇచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పి, నేను ఏం చేయాలని చెప్పి వాళ్ళ కథ తెలియపోయినా పాపం చేస్తే లాస్ట్లో ఈ మధ్యకాలంలోనే వాళ్ళు కొంచెం ఏంటి మూవీ అనేది చెప్పాను నేను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇది తర్వాత మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మంచి విషయమైనా మంచి సినిమానైనా తీసుకెళ్ళవలసింది మీరే. సో మా సినిమాని కూడా మీరు అలాగే బాగా ప్రమోట్ చేసి మమ్మల్ని